శాంతి భద్రతల విషయంలో మాత్రం రాజీ లేదని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. మొన్న సంఘటనలో బౌన్సర్ల అత్యుత్సాహము కారణమైనటువంటి అంశాన్ని పోలీసులు నిర్ధారించారు. ఆ బౌన్సర్లకు సంబంధించి బౌన్సర్లను అరేంజ్ చేసేటువంటి సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. ఆ తర్వాత పోలీస్ కమిషనర్ కూడా బౌన్సర్లు ఓవర్ యాక్షన్ చేస్తే తాటా తీస్తామనేటువంటి కామెంట్ను కూడా ఆయన చేసినటువంటి నేపథ్యంలో బౌన్సర్లకు సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. బౌన్సర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కూడా ఊరుకునేది లేదు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేలాగా వ్యవహరిస్తే కఠినంగానే ఉంటామనేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత కఠినంగా ఉంటామో ఎవరికి నష్టం జరిగినా కూడా అంతే కఠినంగా ఉంటాం. ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి కూడా అంతే పాజిటివ్ దృక్పథంతో ఉంటామని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో మాత్రం రాజీ లేదని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. మొన్న సంఘటనలో బౌన్సర్ల అత్యుత్సాహము కారణమైనటువంటి అంశాన్ని పోలీసులు నిర్ధారించారు. ఆ బౌన్సర్లకు సంబంధించి బౌన్సర్లను అరేంజ్ చేసేటువంటి సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. ఆ తర్వాత పోలీస్ కమిషనర్ కూడా బౌన్సర్లు ఓవర్ యాక్షన్ చేస్తే తాటా తీస్తామనేటువంటి కామెంట్ను కూడా ఆయన చేసినటువంటి నేపథ్యంలో బౌన్సర్లకు సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. బౌన్సర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కూడా ఊరుకునేది లేదు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేలాగా వ్యవహరిస్తే కఠినంగానే ఉంటామనేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత కఠినంగా ఉంటామో ఎవరికి నష్టం జరిగినా కూడా అంతే కఠినంగా ఉంటాం. ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి కూడా అంతే పాజిటివ్ దృక్పథంతో ఉంటామని చెప్పారు.